పెళ్ళి, ఆ తర్వాత పిల్లలు, ఆ తర్వాత భర్తను భార్య లేదా భార్యను భర్త వదిలేయటం కామన్ అయిపోయింది. కానీ ఈ కామన్ అనే పదం ఎందుకు విపరీతంగా పెరిగిపోతోంది? నమ్మి వచ్చిన వారికి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత లేదా? నమ్మకం నిలబెట్టుకోవాల్సిన ధైర్యం లేదా? పరాయి స్త్రీలతో సంబంధాలు, పరాయి భర్తలతో సంబంధాలు పెట్టుకుంటూ ఇంటిని కన్న పిల్లలను వదిలి వెళితే ఇంట్లో ఉన్న వారి పరిస్థితి ఏం కావాలి? ఖమ్మం జిల్లాలో సాయి చరణ్, శిల్ప దంపతులు నివాసముండేవారు. వీరికి 15 సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగింది. వివాహ బంధానికి గుర్తుగా 2 పిల్లలున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతున్న వారి సంసారంలో సడన్ గా ఉపద్రవం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. భర్త శిల్పను వదిలేసి కనిపించకుండా ఉంటున్నాడు. 5 సంవత్సరాల నుంచి ఇదే తంతు. పిల్లల కోసం తాను జీవితం వెళ్లదీస్తూనే భర్త జాడ వెతికే పనిలో పడింది. అయినా నో యూజ్. చివరికి తన ప్రయత్నాలు ఫలించి జాడ తెలిసినా నో యూజ్. ఇంటికి రాకుండా తలుపులు ఓపెన్ చేయకుండా మరింత ఇబ్బంది పెడుతున్నాడంట భర్త. భర్తే కావాలంటూ అత్తారింటి తలుపుల వద్దనే వెయిట్ చేస్తుంది ఆ భార్య 2 పిల్లలతో. 2 రోజుల నుంచి ఇంటి వద్దే ఉన్నా ఇంటి డోర్ మాత్రం తీయలేదు భర్త సాయి చరణ్. ఆ ఇంట్లో వేరే మహిళతో ఉంటున్నాడని, అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడంటోంది శిల్ప. తనకు న్యాయం జరగకపోతే విషం తాగి చనిపోతానంటోంది శిల్ప. తన 2 పిల్లలకు తండ్రి కావాలని ఆవేదన వ్యక్తం చేస్తోంది. మేడ్చల్ జిల్లా కీసర బండ్లగూడలో వేరే కాపురం పెట్టాడు భర్త. దీంతో తన ఇంటి ముందే ధర్నాకు దిగింది. తనకు న్యాయం కావాలంటూ రోధిస్తుంది ఆ మహిళ. నా పేరు శిల్ప. బెల్లంకొండ సాయి చరణ్తో 2013లో నాకు పెద్దలు కూర్చిన వివాహం అండి. 2000 మధ్యలో గొడవలే అవుతున్నాయి కానీ 2021 వరకు నాకు 2 పిల్లలు. బాబు 10 ఏళ్ళు, పాప 5 ఏళ్ళు. పాప నెలల బేబీ ఉన్నప్పటి నుండి ఈ సెకండ్ ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని బాగా తిరుగుతుంటే మా అత్త, మా అమ్మ సమక్షంలోనే, పెద్దల సమక్షంలోనే గొడవలు వద్దని చెప్పి సర్ది చెప్పారు. అప్పుడు కూడా ఒక అఫ్రీన్ అనే అమ్మాయితోనే మొత్తం ఆమెతోనే ఉంటూ ఇంటికి రాకుండా చేస్తే మా మామయ్య 6 నెలల్లో నేను ఆమెతో రిలేషన్ కట్ చేయించి నీకు తీసుకొస్తా అని చెప్పి, అంతవరకు మీ మెయింటెనెన్స్కి డబ్బులు ఇస్తా అని చెప్పి నా కట్నం పోయింది. నా 20 లక్షల కట్నం పోయింది, 20 తులాల బంగారం పోయింది, 2 పిల్లలు నా ప్రాణానికి పెట్టి ఇల్లు కూడా ఖాళీ చేయకుండా అప్పటికప్పుడు నన్ను వదిలేసి ఆ ఇంట్లో వెళ్ళిపోతే ఈ రోజు వరకు 2021 అక్టోబర్లో వెళ్ళిపోతే ఈ రోజు వరకు మధ్యలో 3.5 సంవత్సరాలు ఎక్కడున్నాడో మాకు తెలియదండి. వెతికి విసిగిపోయి నా పిల్లల బాధ్యత నా మీద పడటం, నేను నా తల్లిదండ్రులకు భారం అవ్వడం వల్ల వెతకలేక మాకు దొరకలేదు. ఈ అపార్ట్మెంట్లో 1 సంవత్సరం క్రితం మా తమ్ముడు ఇల్లు కొనుక్కుంటే మాకు వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు దొరికింది. ఇక్కడికి వచ్చినాక కూడా మధ్య కాంప్రమైజ్ మోడ్లోనే పోదామని నేను మెయింటెనెన్స్కి వేయలేదు, విడాకులకి అప్లై చేయలేదు. ఏదో రోజు తిరుగుతాడు వస్తాడని హోప్తోనే ఉన్నా. ఈ గ్యాప్లో చాలా అఫైర్లు పెట్టుకొని సుభాష్ని అనేట ఆమెనే నా కోడలని మా అత్త చెప్పుకుంటూ, ఆయన అక్కడనే ఉంటూ కుకట్పల్లిలో బ్యూటీ పార్లర్లు పెట్టుకొని అక్కడనే ఉంటూ S3 అనే ఒక కంపెనీ పెట్టుకొని కొన్ని కోట్లు ఫ్రాడ్ చేసి దొరకకుండా తిరుగుతుంటే ఆ అప్పులోళ్ళు భార్య ఎవరని చెప్పి నన్ను వెతుక్కొని వస్తే ఈ విషయాలన్నీ తెలిసి, ఇదంతా కాదు, నువ్వు పిల్లలకి ఏం చేస్తావు, నన్ను అందుకు అన్యాయం చేసినావు, నేనేం తప్పు చేసినాను, నాకు భర్త లేకుండా ఈ చిన్న పాప ఏం తప్పు చేసిందని తండ్రి ముఖం తెలియదు సార్. ఒక స్కూల్ ఫీజు తెలియదు, ఒక హాస్పిటల్ బిల్లు తెలియదు, వీళ్ళకి బట్టలు తెలియదు, తిండి తెలియదు. నేను ఎన్ని రోజులు సాకాలి? నువ్వు ఏదో ఒకటి నన్ను ఇది చెయ్యి, పిల్లల బాధ్యత తీసుకో, నన్ను అట్లా ఆగం చేయకుండా రిక్వెస్టే చేస్తున్నా సార్. ఇంట్లో ఉన్నారు, పోయిన ఆదివారం పెద్ద మనుషులు తీసుకొని రా అమ్మా అన్నారు. వాళ్ళ సైడ్ ఏ పెద్ద మనిషి మాట్లాడాడు సార్? నాకు పెద్దలకు తెచ్చిన వివాహమైన కట్నం వరకే పెద్ద మనుషులు, కాళ్ళగడి కట్నం వరకే పెద్ద మనుషులు, తర్వాత ఏ పెద్ద మనిషి వాళ్ళ సైడ్ లేడు. 20 లక్షల కట్నమిచ్చారంట. అయినా సరే పెళ్లి తర్వాత ఇతర మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భర్త తండ్రికి చెప్పడంతో సమస్యను సాల్వ్ చేస్తాను అన్నాడట. 6 నెలల్లో తనను పూర్తిగా మార్చి ఇంటికి పంపిస్తాను అన్నాడంట భర్త తండ్రి శిల్ప మామయ్య. శ్రీనివాస్, మా అమ్మాయి పేరు శిల్ప. 2013లో సాయి చరణ్ అనే అబ్బాయికి ఖమ్మం వాస్తవ్యులు సాయి పెద్దల గురించి మా అందరం పెద్దల సమక్షంలో పెళ్లి కూర్చుకొని 2013లో మా అమ్మాయి వివాహం చేశాము. 20 తులాల బంగారం, 15 లక్షల రూపాయల నగదు ఇచ్చి ఇంకా అదనపు ఖర్చులు పెట్టుబోతులు పెట్టుకుంటూ ఇంచుమించు ఒక 30-35 లక్షల వరకు మొత్తం ముట్ట చెప్పాము. సంవత్సరం వరకు బాగానే ఉన్నారు. సంవత్సరం వరకు సింగపూర్లో జాబ్ చేస్తానని చెప్పారు. సంవత్సరం తర్వాత సింగపూర్ మా అమ్మాయిని తీసుకుపోయిన తెల్లారే సింగపూర్లో అమ్మాయి మెడలో ఉన్న పుస్తెలతాడు అమ్ముకున్నాడు. అక్కడి నుంచి ఇక స్టార్ట్ అయింది. మళ్ళీ ఇండియాకి వచ్చిండు. ఇండియాకి కూడా నేను పైసలు పంపితే ఆ ఛార్జీలతో ఇండియాకి వచ్చిండు. వచ్చిన తర్వాత నుంచి ఆ అబ్బాయికి ఫస్ట్ నుంచి చెడు అలవాట్లు ఉన్నాయి.
అమ్మాయిల అలవాట్లు చాలా ఉన్నాయి. తెలిసి కూడా వాళ్ళు మభ్య పెట్టి మాకు వివాహం చేసిండు. 2-3 కోట్ల ఆస్తి అని చెప్పిండు. 2-3 కోట్ల ఆస్తి పెళ్ళైన 3-4 నెలలకి అమ్మేసి వాళ్ళు పైసలు దగ్గర పెట్టుకొని అమ్మాయిని హింసించడం, అమ్మాయిని శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా హింసించడం వల్ల మాకు సగం చెప్పట్లో మేము కూడా పెద్ద అడగలేదు. ఒక 2-3 ఇయర్స్ తర్వాత మాకు మొత్తం వివరాలు తెలిసి వీళ్ళ మా అయ్యంపుల దగ్గర పోయి అడిగితే నెగ్లెక్ట్గా ఏం చేస్తారు, ఆయన తిరుగుతాడు అన్నట్టు మాట్లాడాడు. అయినా మీ పెద్దవాళ్ళ సమక్షంలో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాం. పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అక్కడ మాకు తెలియకుండానే ఈయన చేసే కంపెనీలల్లో కోట్లు ఫ్రాడ్ చేసుకుంటూ వాళ్ళకి ఏం చేసినామంటే నేను భార్యకు పిల్లలకు పెట్టినా అని చెప్తే వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఇట్లా సాయి చరణ్ అనేటైనా నీ భర్త అయినట్టు కదా, ఇవన్నీ అప్పులు చేసి మీకే పెట్టినాడు అని చెప్తే మాకు రాకనే తిరగబడుతున్నాం. పోలీస్ స్టేషన్ తిరుగుతున్నాం అంటే పోలీస్ స్టేషన్లో వీళ్ళ మామ ఏం రాయించినట్టే కొద్దిగా ఇబ్బందులలో ఉన్నాడు. 6 నెలల దాకా నాకు అప్పచెప్పండి, 6 నెలల తర్వాత నీకు తీసుకొచ్చి నీ భర్తను నీకు అప్పచెప్తామ్మా, ఆ లోపు నెలకు 25,000 రూపాయలు నీకు నీ పిల్లలకు మెయింటెనెన్స్ కింద ఇస్తా అని చెప్పి పోలీస్ స్టేషన్లో కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో పేపర్ రాసిచ్చిండు. ఆ పేపర్ రాసిన తెల్లారి నుంచి 3.5 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు ఎక్కడున్నది కూడా తెలియదు. మేము మొత్తం సిటీ మొత్తం గాలించాం. అప్పటి వరకు తన ఖర్చులకు కూడా డబ్బులిస్తానని చెప్పారంట. బట్ ఇప్పటికీ న్యాయం జరగలేదు అంటోంది శిల్ప తండ్రి తన బిడ్డ జీవితం నాశనమయ్యిద్ది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సమస్య ఉంటే సాల్వ్ చేసుకోవాలి, కూర్చొని మాట్లాడుకోవాలి. అంతేకాని 2 పిల్లలున్న తర్వాత కూడా సంవత్సరాల తరబడి భార్యను లేదా భర్తను వదిలివేస్తే ఎలా? పిల్లలను పోషిస్తూ పిల్లల పేరెంట్స్ను అడుగుతుంటే వారేమని సమాధానం చెబుతారు? అమ్మా నాన్న ఏది అంటే, నాన్న అమ్మ ఏది అంటే ఏమని సమాధానం చెబుతారు? ఒక్కసారి ఆలోచించి మీ భాగస్వాములతో కలిసిపోండి. సాయి చరణ్ శిల్పలు కూడా కలుసుకోవాలని కోరుకుందాం.